హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ పాఠశాల. మరి రోజు జనవరి 18, 2021 ఇంగ్లీష్ బూస్టర్ త్రూ ద హిందూ వెళ్ళక ముందు మోడీ నోట తెలుగు మాట గురజాడ అప్పారావు గారు రచించినది. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా వట్టి మాటలు కట్టిబెట్టోయ్ గట్టి మేలు తలబెట్టవోయ్ ఎక్కువ మాట్లాడకు ఎక్కువ చెయ్యి సొంత లాభం కొంత మానుకుని పొరుగు వారికి తోడుపడవోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులై దేశం అంటే మట్టి కాదోయ్ దేశం అంటే మనుషులై మనుషులు ఉంటేనే దేశం వ్యాక్సిన్ తీసుకుంటేనే దేశం. సో ఇట్స్ ఆల్ అబౌట్ వ్యాక్సినేషన్ టుడే. ఇక్కడ మరి వీరు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మరి వీళ్ళు ఇనాక్యులేట్ అవ్వబడుతున్నారు. వ్యాక్సినేషన్ అనేది కామన్ వర్డ్ మనందరికీ తెలిసిందే చిన్నప్పటి నుంచి. అయితే ఇనాక్యులేషన్ అంటాం, దీన్నే ఏమంటామండి ఇనాక్యులేషన్. ఈ వర్డ్ ని కట్ చేస్తాను చూడండి. ఇక్కడ ఇంటూ ప్లస్ నాక్యులేషన్. ఐఓఎన్ అంటే అదొక ప్రాసెస్, ప్రక్రియ, అంటే ఇది ఒక నౌన్ కింద తీసుకోవచ్చు. ఇనాక్యులేషన్ అంటే ఇన్ అండ్ ఇక్కడ చూస్తే నాక్యులా. నాక్యులా నాక్యులా అంటే పాయిజనస్. పాయిజనస్ ఇక్కడ ఇన్ అంటే నాట్ అండి, ఇంటూ కాదు, నాట్. అంటే ఇన్ అనే ప్రిఫిక్స్ ఇక్కడ మీనింగ్ నాట్ అని, నాక్యులా అంటే పాయిజనస్ అని. అంటే నాట్ ఎట్ ఆల్ పాయిజనస్, సేఫ్ డ్రగ్ తీసుకోవడాన్ని మనం వ్యాక్సినేషన్ అంటాము. ఏమంటామండి? వ్యాక్సినేషన్. రేపొద్దున్న మీకు నాక్షియస్ అని కూడా రావచ్చు. నాక్షియస్ యాక్చువల్గా నాక్షియస్ పూర్వపదము నాక్షియస్ అన్నమాట. నాక్యువస్ అన్న నాక్షియస్ అన్న దాని అర్థం ఏంటంటే బాగా విషపూరితమైనది, పాయిజనస్ అంటే టాక్సిక్ సబ్స్టెన్స్ అనమాట. సో ఇనాక్యులేషన్ ఎప్పుడైనా అన్నా దాని అర్థం ఏంటంటే ఇన్సర్షన్ ఆఫ్ వీక్ ప్యాథోజన్స్ ఆర్ యాంటీజెన్స్ ఇంటూ ద బాడీ టు ప్రొడ్యూస్ యాంటీబాడీస్ అగైన్స్ దెమ్ అనమాట. అంటే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయడానికి ఇన్సర్ట్ చేసే ఆర్ ఇంజెక్ట్ చేసే మరి దీన్నే మనం ఇనాక్యులేషన్ అంటాము. దీన్ని మనం కామన్ టెర్మినాలజీలో వ్యాక్సినేషన్ అంటాం అనమాట. సో ఇనాక్యులేషన్ అన్న వ్యాక్సినేషన్ అన్న మోర్ ఆర్ లెస్ ద సేమ్ అనమాట. ఇప్పుడు మరి ఆర్టికల్ కి వెళ్ళిపోదాం. ఇంజెక్టింగ్ కాన్ఫిడెన్స్. ఇంజెక్టింగ్ వ్యాక్సినేషన్ కాదు, కాన్ఫిడెన్స్ నే ఇంజెక్ట్ చేస్తున్నారంట. ఇండియా మస్ట్ ఎన్ష్యూర్ అంటే నిర్ధారించాలి అని, అప్రైజల్ అంటే అంచనా. అండ్ మీకు ఒకటి చెప్తాను చూడండి. ఏపీపీఆర్ఐఎస్సి అని ఉంది ఇంగ్లీష్ లో, ఏపీపీఆర్ఏఐఎస్సి అనేది కూడా ఉంది. ఏపీపీఆర్ఐఎస్సి అంటే కనుక ఇన్ఫార్మ్ చేయడం, ఏపీపీఆర్ఏఐఎస్సి అంటే కనుక అసెస్ చేయడం, లేకపోతే పరీక్ష చేయడం, లేకపోతే దాన్ని నిర్ధారించడం. సో ఇది ఒక పరీక్ష, అసెస్ చేయడం అనమాట. సో అప్రైజ్ అంటే ఇన్ఫార్మ్, అప్రైజ్ అంటే అసెస్. ఇది మీకు ఈజీగా గుర్తుపెట్టడానికి ఒక టెక్నిక్ చెప్తాను చూడండి. ఏపీపీఆర్ఐఎస్సి లో ఐలో ఇక్కడ ఇన్ఫార్మ్ అనేది ఉంది, చూసారా? దాని ఉంది LHS is equal to RHS. అండ్ ఇక్కడ చూస్తే ఏపీపీఆర్ఏఐఎస్సి లో ఏ అని ఉంది కాబట్టి దీని అర్థం అసెస్ చేయడం, అంటే పరీక్ష చేయడం, ఏదో ఒకటి ఎగ్జామిన్ చేయడం. సో అయిపోయింది. ఇక్కడ మరి ఏం అడుగుతుండో చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నా? అప్రైజ్ అని అన్నాడు, అంటే అంచనా వేయడం, అంటే పరీక్ష చేయడం, లేకపోతే అసెస్ చేయడం. చూద్దాం ఇక్కడ. అంటే ఇక్కడ రెండోది ఇచ్చిండు అనమాట. రెండోది ఇక్కడ చూసాను ఏపీపీఆర్ఏఎస్సి అంటే ఇండియా అనేది నిర్ధారించాలి దాని యొక్క పరీక్ష ఆఫ్ ద ప్రోగ్రెస్ అంటే గనక నైపుణ్యము ఆఫ్ ద వ్యాక్సిన్స్ ఈజ్ డిసెమినేటెడ్ వైడ్లీ. డిసెమినేటెడ్ అంటే వ్యాప్తి చెందుతుంది అని. అంటే ఇండియా అనేది నిర్ధారించాలి ఏంటంటే మరి ఏదైతే అది వ్యాక్సిన్ ఇస్తుందో దాని యొక్క పరీక్ష లేకపోతే దాని అంచనా ఏంటి, అది దానికి కరెక్ట్ గా నైపుణ్యం ఉందా లేదా అనేది వ్యాప్తి చెందిదట్టు అది నిర్ధారించాలి అని. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇండియా బిగాన్ ద లార్జెస్ట్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ఇన్ ఇట్స్ హిస్టరీ. ఇప్పుడు దాకా హిస్టరీలో ఇంత లార్జెస్ట్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ఎప్పుడు లేదు. మా అయితే స్మాల్ పాక్స్, పోలియో, చికెన్ పాక్స్ వీటి మీద వ్యాక్సినేషన్ చేస్తుంది, కానీ ఇంత భారీగా ఇదే ఫస్ట్ టైం. విత్ ఓవర్ 2 lakh people vaccinated across the country in 3,350 sessions on the first day. మొదటి రోజే మరి 2 లక్షల వరకు జనాలు మరి దీన్ని వ్యాక్సినేషన్ తీసుకోవడం జరిగింది. కోవిషీల్డ్ మ్యానుఫ్యాక్చర్ ఎట్ ద సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాజ్ అవైలబుల్ ఇన్ ఆల్ స్టేట్స్. ఇప్పుడు కోవిషీల్డ్ ఏదైతే ఉందో అది మరి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూణేలో ఉంది, మనకు తెలిసి ఇంతకు ముందు ఎడిటోరియల్లో చెప్పాము. సో Covishield manufactured at the Serum Institute of India was available in all states, whereas only 12 states had vaccination sites where Bharat Biotech's Covaxin was administered. So కోవిషీల్డ్ అనేది ఎక్కువ దాన్ని అవైలబిలిటీ ఉంది, కానీ కోవాక్సిన్ అనేది అంటే భారత్ బయోటెక్ అనేది ఏదైతే కోవాక్సిన్ మరి అదేంటి ఇది చేసిందో, మ్యానుఫ్యాక్చర్ చేసిందో అది అనేది ఓన్లీ 12 స్టేట్స్ లోనే మరి దానికి అవైలబిలిటీ ఉన్నట్టు తెలుస్తుంది మనకి. ఓకేనా? అండ్ కోవిషీల్డ్ అనేది మొత్తం భారతదేశం అంతా అవైలబిలిటీ ఉంది. ఇన్ ద ఫస్ట్ ట్రాంచ్ అంటే ఏంటంటే ఏ పోర్షన్ ఆఫ్ సంథింగ్. ఇది మీకు ఆత్మ నిర్భర్ భారత్ అప్పుడు మన ఫినాన్స్ మినిస్టర్ మరి నిర్మలా సీతారామన్ గారు చాలా సార్లు వాడారు ఇది
ట్రాంచ్, ఇంత ట్రాంచ్ లో మేము ఇంత బడ్జెట్ మరి ఇంత మనీ అనేది మేము రిలీజ్ చేస్తున్నాము, ఇంత ఫండింగ్ అనేది రిలీజ్ చేస్తాం. ట్రాంచ్ అంటే స్మాల్ పోర్షన్ ఆఫ్ సంథింగ్. సో in the first tranche of vaccines ante in the first portion of something ante koncham minute ga there are 11 million doses of Covishield and 5.5 million of Covaxin. చెప్పాను కదా ఇప్పుడు ఇది ఓన్లీ 12 స్టేట్స్ లోనే అవైలబిలిటీ ఉంది కాబట్టి 5.5 million ఉన్నాయి అన్నమాట డోసెస్ దీనికి. అండ్ కోవిషీల్డ్ ఏంటంటే 11 million డోసెస్ ఉన్నాయి, అంటే డబల్ ఉన్నాయి కోవిషీల్డ్. కోవిషీల్డ్ ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారమ్మా? సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఇది ఎక్కడ ఉంది? పూణేలో ఉంది. అది మీరు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, దట్ విల్ బి అడ్మినిస్టర్డ్ టు హెల్త్ కేర్ వర్కర్స్, శానిటేషన్ వర్కర్స్ అండ్ మున్సిపల్ వర్కర్స్ ఇన్ ద కమింగ్ డేస్. సో ఈ డోసెస్ అనేవి వీళ్ళకి మరి అడ్మినిస్టర్ చేస్తారు. ద ఫస్ట్ డే ఆఫ్ ద వ్యాక్సిన్ ప్రోగ్రామ్ ఇనాగ్రేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇంక్లూడెడ్ ఏమేమి ఉన్నదంటే సెరమోనియల్ ఇనాక్యులేషన్స్. ఇప్పుడు చెప్పిన ఇనాక్యులేషన్స్ అన్న వ్యాక్సినేషన్స్ అన్న ఒకటే. సెరమోనియల్ అంటే ఆచారబద్ధమైన. ఓకే, అక్రాస్ ద కంట్రీ. ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్ దట్ ఇండియా హ్యాస్ నాట్ లాగ్డ్ బిహైండ్. అంటే సిగ్నిఫికెంట్ అంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ఇండియా హ్యాస్ నాట్ లాగ్డ్ బిహైండ్. ఇక్కడ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇచ్చాడు. ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎందుకంటే హ్యాస్ ప్లస్ V3 అని ఉంది. హ్యాస్ V3 అంటే లాగ్డ్, లాగ్ V1, లాగ్డ్ V2, లాగ్డ్ V3. ఇక్కడ మనకి V3 అని తెలిసిందంటే హ్యాస్ ఉంది కాబట్టి ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ నెగటివ్ టోన్ లో ఇచ్చింది వాడు సెంటెన్స్. ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్ దట్ ఇండియా హ్యాస్ నాట్ లాగ్డ్ బిహైండ్ ఎనీ అదర్ కంట్రీ ఇన్ ఎన్ష్యూరింగ్ దట్ ఫ్రంట్ లైన్ పర్సోనల్ స్టాండ్ టు గెట్ వ్యాక్సినేటెడ్. అంటే మరి ఎవరైతే ఫ్రంట్ లైన్ స్టాఫ్ లేకపోతే ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరికీ మరి ఇండియా అనేది మరి వ్యాక్సినేషన్ ఇచ్చింది. ఇండియా అనేది ఏమాత్రం వెనకంజ వేయలేదు అని చెప్తున్నాడు. ఇట్ ఈస్ ఓన్లీ a year since the first reports of the novel coronavirus pandemic approaching India surfaced, and that just 12 subsequent months of uncertainty, tragedy and upheaval. Upheaval అంటే ఏంటంటే తిరుగుబాటు, అంటే violent uprising anamata. Violent uprising. So upheaval have resulted in promising vaccines with the potential to save many lives and spark hope and optimism in millions. అంటే ఆప్టిమిజం అంటే పాజిటివ్ థింకింగ్. అంటే 1 year అయింది ఈ మహమ్మారి వచ్చి, 1 year లోనే వ్యాక్సిన్ అనేది మరి మ్యానుఫ్యాక్చర్ చేయడం, మరి జనాల్లో అందరిలో ఒక పాజిటివ్ థింకింగ్ డెవలప్ చేయడం అనేది ఒక మంచి ఒక మూవ్ అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఎ కమెండబుల్ అచీవ్మెంట్. కమెండబుల్ అంటే ప్రశంసనీయమైన, కమెండబుల్ అచీవ్మెంట్ అనేది నౌన్ వస్తుంది, కమెండబుల్ అనేది ఎడ్జెక్టివ్ వస్తుంది. ఎందుకంటే ప్రశంసనీయమైన దాని విశేషణం చెప్తాం, దాని క్వాలిటీ, hence it becomes an adjective. However, one cannot lose sight of the fact that this is a marathon. ఇది ఒక రన్నింగ్ రేస్ అని చెప్పి మర్చిపోకూడదు. ఓడిపోవచ్చు, నెగ్గొచ్చు, చెప్పలేం. ద ఆప్టిమిజం ఆఫ్ day 1 has almost no bearing on the days that lie ahead. ఇప్పుడు పాజిటివ్ థింకింగ్ రేపు పొద్దున ఎన్నాళ్ళు ఉంటుందో చెప్పలేం. India's immediate plan, as has been announced, is to inoculate 3 crore frontline health workers. ఇండియా ముందు దాని ఫోర్ సైట్ ఏముండే, దాని యొక్క ముందు థింకింగ్ ఏముండే, 3 కోట్ల మరి ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వ్యాక్సినేట్ చేయాలని అనుకున్నది. అండ్ లేటర్ 27 crore ఆఫ్ దోస్ మోస్ట్ వల్నరబుల్ టు ద డిసీజ్. వల్నరబుల్ అంటే బాగా వీక్ గా ఎఫెక్ట్ అయిన వాళ్ళు అనమాట, వీక్లీ ఎఫెక్టెడ్. సో ఎవరైతే బాగా వల్నరబుల్ గా ఉన్నారో, బాగా వీక్ గా మరి ఎవరైతే గురి చెందుతారో COVID-19 కి, మరి వాళ్ళు 27 కోట్ల మందికి మరియు ఫ్రంట్ లైన్ వర్కర్స్ 3 కోట్లు అంటే 30 కోట్ల మందికి ఇది వ్యాక్సినేషన్ ఇద్దాం అనుకున్నది బై జూలై. ఈ జూలైలో ఏ లాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు చేంజ్ ఈవెన్ బిఫోర్ దిస్ డెడ్ లైన్. ఈ డెడ్ లైన్ రీచ్ అవ్వకముందే ఎంతో చేంజ్ అవ్వచ్చు. ఎస్టాబ్లిషింగ్ ద ఎఫికసీ అంటే ఏంటంటే సమర్థత. Based on the final analysis of phase 3 trials and full licensure may take months. Final గా phase 3 అవ్వాలన్నా, phase 3 అయిన తర్వాత మళ్ళీ పోస్ట్ మార్కెట్ సర్వైలెన్స్ స్టడీస్ అని ఉంటాయి. అంటే అదేంటంటే ఒకవేళ అది నెగిటివ్ ఎఫెక్ట్స్ వస్తే కనుక మళ్ళీ ఇనిషియల్ స్టేజ్ నుంచి స్టార్ట్ చేయాలి, మళ్ళీ అదొకటి ఉంటుంది మళ్ళీ. సో till then it is rational and scientific on the part of anyone to choose or decline a vaccine on the basis of whether the potential risks outweigh the benefits. మరి రిస్క్ అనేది బెనిఫిట్స్ అధిగమిస్తాయి లేదా అనేది మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అండ్ ఇంకోటి till then it is rational అంటే లాజికల్ అండ్ సైంటిఫిక్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎనీవన్ టు చూస్ ఆర్ డిక్లైన్. మనం చూస్ చేయాలా లేకపోతే నో నాకు వ్యాక్సిన్ వద్దు అనుకోవాలనేది మన బట్టి ఉంటది. గివెన్ ఇండియాస్ ఎక్స్పీరియన్స్ విత్ చైల్డ్హుడ్ ఇమ్యునైజేషన్ అండ్ అడ్మినిస్ట్రింగ్ మిలియన్స్ ఆఫ్ డోసెస్ ఇన్ ఎక్స్ట్రీమ్లీ డైవర్స్ geographical conditions, there is reasonable confidence that the country has the executive ability to scale up vaccination. మన ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ కనుక కరెక్ట్ గా చేస్తే మరి స్కేల్ అప్ అవ్వచ్చు. వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది స్కేల్ అప్ అంటే ఇంప్రూవ్ అవ్వచ్చు. ద అప్రూవల్ అంటే ఆమోదం of the vaccines earlier this month has seen divisions
among scientists and doctors themselves on the sagacity. Sagacity అంటే ఏంటంటే ఎబిలిటీ టు మేక్ గుడ్ జడ్జ్మెంట్, అంటే మంచి బుద్ధిగా ఆలోచించుట లేకపోతే వైజ్ గా ఆలోచించుట. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే నాన్న, సగ అంటే సేజ్ అనే వర్డ్ నుంచి వచ్చింది. సేజ్ అంటే ముని అంటే ఎవరండి? జ్ఞానము బుద్ధి గలవాడు. సో ఇంతకు ముందు మరి డాక్టర్స్ సైంటిస్ట్ మధ్యలో ఒక డివిజన్ అయితే ఉన్నది. ఏంటంటే అసలు పని చేస్తుందా పని చేయదా, కోవిషీల్డ్ మంచిదా లేకపోతే కోవాక్సిన్ మంచిదా అనే దాని మీద పెద్ద ఒక లైనే గీసుకున్నవి రెండును. సో ఇక్కడ చూస్తాం ద సెగాసిటీ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రమోటింగ్ బోత్ కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్ యాజ్ బీయింగ్ ఈక్వలెంట్ టు వన్ అనదర్. మరి గవర్నమెంట్ ఏం చేసిందంటే కోవిషీల్డ్ కోవాక్సిన్ అనేది ఈక్వలెంట్ గా ఉంటాయని మరి ప్రమోట్ చేయడం ద్వారా మరి డాక్టర్లకి సైంటిస్ట్ ఒక విభేదం మొదలైంది. కోవిషీల్డ్ వేరు, కోవాక్సిన్ వేరు. ఇంకా కోవాక్సిన్ ఏంటంటే ఇంకా దానికి క్లినికల్ ట్రయల్స్ ఇంకా కంప్లీట్ అవ్వకుండానే దించేశారు మార్కెట్ లోకి. ఓకేనా, నేను అర్జెంట్ నీడ్ ఎక్సిజెన్సీ అంటాం దాన్ని ఇంగ్లీష్ లో. దే ఆర్ నాట్ అంటున్నాడు, వాడే అంటున్నాడు. కోవాక్సిన్ is being administered as part of a clinical trial and its efficacy is not established. అంటే ఇది పాసివ్ వాయిస్ లో ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు దాకా మరి కోవాక్సిన్ యొక్క సమర్థత ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వబడలేదు. పాసివ్ వాయిస్. All the vaccines on offer in the United States or the United Kingdom have some insufficient nonetheless efficacy data and therefore inspire greater confidence. కానీ ఇక్కడ మీరు చూస్తే యుఎస్ లో మరియు యునైటెడ్ కింగ్డమ్ లో వాళ్ళకి ఎఫికసీ డేటా ఉంది, బాగా ఉంది, సమర్థత చూపించే డేటా బాగుంది వాళ్ళ దగ్గర. అందుకనే ఇది మన భారతదేశం వ్యాక్సిన్స్ కంటే వాళ్ళ దగ్గర ఉన్న వ్యాక్సిన్స్ కొంచెం ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్ ని ఇస్తున్నాయి. సో మీరు ఎస్ఏ రేటింగ్ వచ్చినప్పుడు ఏం చేయొచ్చు అంటే మరి యుఎస్ యూకే లో మరి గ్రేటర్ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే వాళ్ళకి జనాలకి అక్కడ మీకు డేటా అనేది స్ట్రాంగ్ గా ఉంది, అంటే దాని యొక్క క్లినికల్ ట్రయల్ డేటా బాగుంది. మన ఇండియాలో ఏంటంటే హేస్టీగా డెసిషన్ తీసుకొని అందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వాలనే దృక్పథంతో మరి ముందుకు రావడం జరిగింది. కానీ హేస్టీగా తీసుకున్న డెసిషన్స్ ఎంతవరకు పాజిటివ్ ఉంటాయి, ఎంతవరకు నెగిటివ్ ఉంటాయి అనేది మనం ఫ్యూచర్ లో చూడాలి. ఓకే, అండ్ నౌ ఇక్కడ చూద్దాం. రేదర్ దాన్ డిస్మిస్ కన్సర్న్స్ యాజ్ రూమర్ మాంగరింగ్ అంటే ఏంటంటే అపహాస్యం చేయడం అనమాట, రూమర్స్ పాస్ చేయడం. అలా చేయకుండా అండ్ పొలిటికల్లీ మోటివేటెడ్ ద గవర్నమెంట్ హ్యాస్ టు వర్క్ డబ్లీ హార్డ్ to ensure that the honest appraisal of the vaccine's prowess is rapidly disseminated. మరి ఏదైతే మరి వ్యాక్సిన్ యొక్క నైపుణ్యం అంటే వ్యాక్సిన్ యొక్క పవర్ కానీ వ్యాక్సిన్ యొక్క ఎబిలిటీ కానీ ఏదైతే ఉందో దాని మీద ఒక ఆనెస్ట్ అప్రైజల్ అంచనా వేసుకొని గవర్నమెంట్ ముందుకు వచ్చి ఆ డేటా మొత్తం డిసెమినేట్ చేయాలి, వ్యాప్తి చెందేటట్టు చేయాలి. దోస్ లైనింగ్ అప్ ఫర్ షార్ట్ అంటే ఇక్కడ ఏంటంటే ఇంజెక్షన్ అనమాట. ఇంజెక్షన్ కి ఒక మంచి సినానిమ్ ఏంటంటే షార్ట్. గివ్ మీ ఏ షార్ట్ అంటే దాని అర్థం ఏంటంటే నాకు ఇంజెక్షన్ ఇవ్వు అని, నన్ను గుద్దు అని కాదు, అమ్మడు లెట్స్ డు కుమ్ముడు కాదు. గివ్ మీ అ షాట్ అంటే గివ్ మీ అన్ ఇంజెక్షన్ అని. సో దోస్ లైనింగ్ అప్ ఫర్ షార్ట్స్ ఆర్ అడల్ట్స్. ఎవరైతే ఇంజెక్షన్స్ కోరుకుంటున్నారో వాళ్ళు అడల్ట్స్ అనమాట. అండ్ ఏ సిగ్నిఫికెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ దెమ్ ఫార్ మోర్ మెడికల్లీ లిటరేట్ దాన్ ద యావరేజ్ ఇండియన్. అండ్ మోర్ ఓవర్ చూస్తే మీకు ఇక్కడ అందరూ మెడికల్లీ లిటరేట్ పీపులే ఉన్నారు అనమాట. వాళ్ళందరూ అడుగుతారు ఇది సేఫా కాదా అని, మరి అడుగుతారు కదా, డెఫినెట్ గా అడుగుతారు కదా. And all arms of government must treat them so. It is their experience that will percolate అంటే ఏంటంటే వడగట్టడం, ఫిల్టర్ చేయడాన్ని పెర్కులేషన్ అంటాం. సో ఫిల్టర్ ఈజ్ ఈక్వల్ టు పెర్కులేట్ అనమాట. పెర్కులేట్ ఎంత బ్యూటిఫుల్ ఇంగ్లీష్ అండి. ఇట్ ఈస్ దేర్ ఎక్స్పీరియన్స్ దట్ విల్ పెర్కులేట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ అడాప్షన్ ఆఫ్ ద వ్యాక్సిన్స్ అమాంగ్ ద లార్జర్ పాపులేషన్. అదండి సంగతి. సో మనకు దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే ఈ ఎస్ఏ ఈ ఆర్టికల్ ఏదైతే ఉందో దీంట్లో వర్డ్స్ కంటే ముందు ఏంటంటే ఇక్కడ ఫస్ట్ హెడ్లైన్ ఏదైతే ఉందో అదే చూసుకోండి మీరు, సబ్ హెడ్లైన్. దీని మీదే మీకు ఒక మంచి బ్యూటిఫుల్ ఆర్టికల్ రాయొచ్చు. ఇండియా మస్ట్ ఎన్ష్యూర్ అప్రైజల్ ఆఫ్ ద ప్రాగ్రెస్. అప్రైజల్ అంటే అంచనా, అసెస్మెంట్. ఎన్ష్యూర్ అంటే నిర్ధారించాలి, ప్రాగ్రెస్ అంటే స్కిల్ ఆర్ నైపుణ్యం ఆర్ పవర్ అనుకోండి, పవర్ ఆర్ కెపాసిటీ అనుకోండి. అండ్ వ్యాక్సిన్స్ ఇస్ డిసిమినేటెడ్ వైడ్లీ అంటే మరి ఇప్పుడు మరి ఇండియా అనేది మరి ఆ వ్యాక్సిన్ యొక్క నైపుణ్యం, స్కిల్ ఆర్ పవర్ ఏదైతే ఉందో దాని యొక్క అంచనా అనేది అందరికీ జనాలందరికీ వ్యాప్తి చెందేటట్టు తొందరగా చూడాలి. అండ్ యూకే యుఎస్ లో ఎందుకు అంత గ్రేటర్ కాన్ఫిడెన్స్ వచ్చింది అంటే కనుక వాళ్ళకి డేటా బాగున్నది, ఎఫికసీ డేటా బాగున్నది. ఈ వర్డ్స్ యూజ్ చేసి ఒక మంచి ఎస్ఏ రాసుకోవచ్చు డెఫినెట్లీగా. అంటే ఇది ఒక ఎస్ఏ అని చెప్పట్లేదు నేను, ఇంతకు ముందు నేను చెప్పిన ఆర్టికల్స్ లో ఒక పాయింట్ యాడ్ చేసుకోండి. వ్యాక్సిన్స్ అనే వచ్చినప్పుడు లేకపోతే కోవిడ్-19 వచ్చినప్పుడు ఈ పాయింట్స్ ఏ ఎడిటోరియల్ అట్లా చూసుకోండి, మీకు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి. ఇక్కడ పిక్చర్స్ కూడా నేను పెడుతున్నాను ఎడిటోరియల్ లో. అంటే మోడీ తెలుగు నోట తెలుగు మాట అన్నప్పుడు గురజాడ అప్పారు అంటే దేశం అంటే మనుషులే అన్నాడు. మనుషులే అంటే మరి అందరూ ఉంటేనే దేశం ఉంటుంది, బాగుపడుతుంది. అంటే వ్యాక్సినేషన్ కంపల్సరీ కావాలి. మరి కావాలన్నప్పుడు అందరూ నమ్మాలి, అందరూ లిటరేట్స్ ఎక్కువైపోయారు ఈ మధ్యన. అది ఎంతవరకు సేఫా ఎంతవరకు అన్సేఫ్ అనేది చూసుకోవాలి. సో
మీరు కూడా చూసుకుంటూ ఉండండి. అండ్ ఇక్కడ చూస్తే ఈవేళ మరి బ్యూటిఫుల్ వర్డ్స్, నాక్షియస్ అంటే పాయిజనస్ అంటే టాక్సిక్ అని, లేకపోతే విషపూరితమైనది, ఇనాక్యులేషన్ అంటే నాట్ పాయిజనస్ అని, ఇన్ అంటే ఇక్కడ నాట్ అని, అండ్ ఇక్కడ చూసుకుంటే మరి ఇది మంచిది అని, వ్యాక్సినేషన్ మంచిదే. అండ్ ఎన్ష్యూర్ అంటే నిర్ధారించడం, అప్రైజల్ అంటే అంచనా, ప్రావెస్ అంటే నైపుణ్యము, డిసెమినేషన్ అంటే వ్యాప్తి, ట్రాంచ్ అంటే ఏ పోర్షన్ ఆఫ్ సంథింగ్ ఆర్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ సంథింగ్. నెక్స్ట్ ఇక్కడ పర్సనల్ అంటే స్టాఫ్ అని, పర్సనల్ అంటే ప్రైవేట్ అని, అండ్ సిగ్నిఫికెంట్ అంటే ఇంపార్టెంట్, హ్యాస్ ప్లస్ V3 హ్యాస్ లాగ్డ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని చెప్పాను. లాగింగ్ ఆర్ లాగ్డ్ బిహైండ్ అంటే వెనుకంజ వేయడం, అప్హీవల్ అంటే కనుక తిరుగుబాటు, ఆప్టిమిజం అంటే పాజిటివ్ థింకింగ్, కమెండబుల్ అచీవ్మెంట్ అనేది నౌన్, కమెండబుల్ అనేది ఎడ్జెక్టివ్, ఎందుకంటే కమెండబుల్ అంటే ప్రశంసనీయమైన, మరి వల్నరబుల్ అంటే వీక్లీ ఎఫెక్టెడ్, ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళని వల్నరబుల్ అంటాము. ఎఫికసీ అంటే సమర్థత, ఎఫికసీ డేటా అంటే సమర్థవంతమైన డేటా, అప్రూవల్ అంటే ఆమోదం అని చెప్పాను, అవుట్ వేయింగ్ అంటే అధిగమించడం అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ సెగాసిటీ అంటే బుద్ధితో ఆలోచించుట, అంటే వైజ్ గా థింక్ చేయుట. ఓకే, ఈజ్ ప్లస్ ఎస్టాబ్లిష్డ్ ప్యాసివ్ వాయిస్ వచ్చింది, ఇది కూడా నెగిటివ్. ప్రెసెంట్ టెన్స్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ వచ్చింది. మాంగరింగ్ అంటే అపహాస్యం చేయడం, అప్రైజల్ అంటే అంచనా, ప్రావెస్ అంటే నైపుణ్యం, షార్ట్స్ అంటే ఇంజెక్షన్, పెర్కులేట్ అంటే వడగట్టడం. దీనికి ఒక మంచి సినోనిమ్ పెర్కులేట్ అంటే ఫిల్టర్ అన్నట్టు. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఈవేళ మీకు క్వశ్చన్ కామెంట్ బాక్స్ లో, ద పేరెంట్స్ హ్యావ్ బీన్ డాష్ ఆఫ్ దేర్ సన్స్ డెత్, వాళ్ళ సన్ డెత్ ఉంది కదా, మరి పేరెంట్స్ అనేవాళ్ళు డాష్ చేయబడ్డారు, అంచనా వేయబడ్డారా, ఇన్ఫార్మ్ చేయబడ్డారా అనేది మీరు ఆలోచించి ఆన్సర్ 1 or 2 చెప్పండి. చూద్దాం. ఇక్కడ మీకు క్లూ కూడా ఇస్తున్నాను, ఒకటి I ఒకటి A ఉంది. ఓకేనా అండి, వెయిట్ చేస్తూ ఉంటాను. నోట్స్ రాసుకొని లైక్లు, షేర్లు, కామెంట్లు, సబ్స్క్రైబ్లు చేయండి. బాయ్, నమస్తే. హలో, వ్యాక్సినేషన్ తీసుకోండి మంచిదే, అదే ఇనాక్యులేషన్ తీసుకోండి. బాయ్.